హాయ్ అండి. ఇది రాజంపేట దగ్గర బోయినపల్లిలో ఇది మాలచ్చమ్మ గుడి. ఈ మాలచ్చమ్మ గుడి అనేది చుట్టుపక్కల అన్ని ఊర్లకు కూడా చాలా ఫేమస్ అనమాట. ఈ మాలచ్చమ్మ గుడికి మేమైతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు పాప కావాలా అనుకున్నాము. అంటే మాకు ఆల్రెడీ బాబున్నాడు, పాప పుట్టాలి అని గుడికి వెళ్ళాము. అలాగే మాకు ఓన్ హౌస్ అయితే ఉంది, కానీ మేమంటూ సొంతంగా ఒక హౌస్ కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము, ఇవన్నీ 3 ఇయర్స్ లోపల జరిగాయనుకో ఇలా వస్తాము అని మేము అనుకున్నాము. అలాగే మేము అనుకున్న కోరికలు అనుకున్నట్టుగానే 3 ఇయర్స్ లోపల ఇల్లు అయితే కట్టుకున్నాము. పాప అయితే పుట్టింది. అందుకని ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికని వెళ్ళాము. ప్రతి శుక్రవారము ఈ గుళ్ళో అయితే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే అన్ని గుళ్ళల్లో పూజారి అయితే అమ్మవారిని అలంకరణ చేస్తారు, కానీ ఈ గుళ్ళో అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఎందుకంటే పూజారి ఓన్లీ అభిషేకం చేసి పూజారి వెళ్ళిపోతారు, కానీ అమ్మవారిని అలంకరణ చేసుకునే అదే అదృష్టం అయితే వెళ్ళినటువంటి భక్తులకు మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన భక్తులు మాత్రం అమ్మవారిని నచ్చినట్లుగా తృప్తిగా అలంకరణ అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి పసుపు పూయడం కానీ, తర్వాత పూలు పెట్టడం కానీ. అలాగే నేను మా కొత్త ఇంట్లో గుడికి వెళ్ళాలని నేను కొత్త ఇంట్లో పూజ గది దగ్గర అయితే నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ ముగ్గు ఎలా వేస్తున్నానంటే ఓన్లీ ముగ్గు పిండి ఆల్రెడీ ముగ్గు అనేది డిజైన్ అనేది జల్లెడి మీద అయితే ఉంటుంది. ఓన్లీ మనం ముగ్గు పొడి వేసి కలర్లో వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఆ జల్లెడ ఓపెన్ చేస్తే ముగ్గు అనేది అచ్చు వేసినట్లుగా చాలా అందంగా అయితే ఉంటుంది. ఆ ముగ్గు పిండి ప్లేస్లో కూడా మనం కలర్స్ అయినా వేసుకోవచ్చు. దీన్ని అయితే నేను ముగ్గుపిండి అమ్మే దగ్గర అయితే ఆ షాప్ దగ్గర అయితే తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అలాగే నేను మా పూజ గదిని ఏ విధంగా అలంకరణ చేసుకున్నానో చూడండి. అమ్మవారి గుడికి వెళ్ళాలని మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము కొత్త ఇంట్లో. ఆ వ్రతం చేసినప్పుడు కలిసిన బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో ప్రసాదం చేసి నేను ఆ ప్రసాదాన్ని గుడికైతే తీసుకుని ఇంకా అక్కడైతే అందరూ ఉంటారు కదా, దగ్గరగా గుడి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని ఆ గుడికి వెళ్ళి అయితే ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాము. కానీ అన్ని శుక్రవారాల లెక్కల్లా ఈ శుక్రవారం చాలా అంటే చాలా మనశ్శాంతి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, పాప అయితే ఉంది. ఆ పాప ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒక లక్ష్మీదేవి లాగా ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. పాపను తీసుకుని నేను మా ఆయన అయితే గుడికైతే వెళ్ళాము. అలా అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. కానీ అమ్మవారైతే చాలా అంటే చాలా మనం అనుకున్న కోరికలు అయితే తీర్చే తల్లి అనమాట. మేమైతే బాగా నమ్మాము. అందుకే ఈ విధంగా అయితే మేము గుడికైతే వెళ్ళేసి వచ్చాము. కానీ మా దేవుని గది ఈ విధంగా చిన్న గది అనమాట. ఈ విధంగా అయితే నేను అలంకరణ అయితే చేసుకున్నాను.